As part of crackdown on menace, which has been plaguing the citizens of Hyderabad for a while, కొన్ని కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్స్ 145/23 of Mahankali PS, 150/23 of Ram Gopal Pet PS, 177/23 of Maridpalli PS, 260/23 of Gopalpuram PS. Under broadly sections of wrongful confinement, cheating, extortion, etc. So, ఈ క్రమంలో మనం ఒక 19 మెంబర్స్ని అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి తరలించే సందర్భంలో మెడికల్ టెస్ట్ కూడా పంపించాం. ఆఫ్టర్ ఇంట్రాగేటింగ్ దెమ్ వీ కేమ్ టు నో వీళ్ళు యాక్చువల్లీ మేల్స్. బయోలాజికలీ దే ఆర్ మేల్స్, బట్ దే ఆర్ ఇంపోజింగ్ యాజ్ ఫీమేల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్. ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి చాలా ఒబ్జెక్షనబుల్ ఉంది. బికాజ్ we received lot of complaints. They've been harassing the public like anything. ప్రతి ట్రాఫిక్ జంక్షన్ లోనూ ఎనీ పబ్లిక్ ప్లేస్ ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉంటారు, ఎస్పెషలీ లిటిల్ బిట్ వెల్దీ పీపుల్ ఉంటారు, వాళ్ళ వద్దకు వెళ్ళి వీళ్ళు ఇట్స్ బెగ్గింగ్ దే సే, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్టార్షన్. వాళ్ళకి మనీ ఇవ్వకపోతే సాటిస్ఫాక్షన్ వాళ్ళకి లేకపోయినా ఇచ్చిన అమౌంట్తో వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ ట్రయింగ్ టు హరాస్ దెమ్ త్రూ ugly gestures. For example, one account from one victim is that కార్ మీద స్పిట్ చేయడము, వాళ్ళని అరవడము, కర్స్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఇవన్నీ మాకు కాన్స్టెంట్లీ వస్తూనే ఉన్నాయి కంప్లైంట్స్. సో వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ నౌ. సిటీ వైడ్ కూడా ఈ క్రాక్ డౌన్ ప్రారంభమైంది. బెగ్గర్స్ లాగా వీళ్ళు చలామణి అవుతూ పబ్లిక్ దగ్గర నాట్ ఓన్లీ బెగ్గింగ్ బట్ ఆల్సో ఎక్స్టార్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ముందు వచ్చిన విషయాలు ఏంటంటే వీళ్ళలో 19 మెంబర్స్లో ఎక్సెప్ట్ 2 who claim to be transgenders and who have gotten surgery done, rest of them have all confessed to be males. However, వాళ్ళని మనం మెడికల్ టెస్ట్ కూడా పంపించడం జరిగింది. సో వీళ్ళలో మీకు చూసినట్లయితే నేత్ర, వాండోత్ రమేష్, బుదావత్ నితిన్, సనా ఖాన్, బోదల సుధీర్, వినుకొండ ఇమాన్యుయల్, ప్రమోద్ కంబ్లే, అనిత, గణేష్, బుక్యా అఖిల్, పేరం వీరన్న, పెద్దపల్లి నిరంజన్, జతోష్ సంజయ్ और संजना, लखावत प्रशांत, राजेश यादव, मंजी पवन कुमार, कृष्णा एट मुस्कान, चूटू कुमार और स्वप्ना, मंजय कुमार और रानी. సో వీళ్ళకి ఒక మేల్ నేమ్ ఒక ఫీమేల్ నేమ్ కూడా ఉంది. బికాస్ దే ఆల్ aspire టు బికమ్ ట్రాన్స్జెండర్స్ వన్ డే అండ్ కంటిన్యూ దిస్ యాక్టివిటీ ఆఫ్ ఎక్స్టార్షన్. వీళ్ళలో మెయిన్ క్యాండిడేట్స్ రాజేష్ యాదవ్ అండ్ అనిత. సో వీళ్ళు అందరికీ గురువులు అన్నట్లు వీళ్ళ దగ్గర ఏ విధంగా పబ్లిక్ దగ్గర నుంచి మనీ ఎక్స్టార్షన్ ఒక బిజినెస్గా మనం చేయవచ్చు అనేది వాళ్ళు నేర్చుకుని అది ఎలా సస్టైనబుల్ చేసుకుంటారనేది అది కూడా నేర్చుకుని వీళ్ళ ఆర్గనైజ్డ్ నెట్వర్క్లో భాగమై ఈ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ దే ఆర్ కాజింగ్ అ లాట్ ఆఫ్ మెంటల్ హరాస్మెంట్ టు ద పబ్లిక్. నాట్ ఓన్లీ దాట్, దిస్ ఈస్ గోయింగ్ టు spoil the image of the city and also create further problems. Because ఇంకొన్ని కంప్లైంట్స్ మాకు ఏమి వచ్చినాయి అంటే డ్యూరింగ్ ది wee hours అంటే dusk after sunset వీళ్ళ యాక్టివిటీస్ దే ఆర్ టర్నింగ్ ఇన్ టు క్రిమినల్ ఆల్సో అట్ సమ్ ప్లేసెస్ అండ్ ద ఎక్స్టార్షన్ ఇస్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్. సో బేసిక్ ఫ్యాక్ట్స్ ఇవి మీకు ప్రెస్ నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. వీ విల్ టేక్ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్. ఇప్పుడు రాజేష్ యాదవ్ అని ఈ ముఖ్యమైనటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్, ఈ లీడర్ టైప్ పర్సన్ ఇతను బీహార్ నుంచి కూడా వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళని వృత్తిలోకి దించడం చేస్తున్నారు. అండ్ అనిత ఉన్నారు, అనిత ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లీడర్స్. సో ఆమె దే ఆర్ బ్రింగింగ్ దెమ్ ఫ్రమ్ తెలంగాణ ఆల్సో. లాట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ ఆల్సో అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర ఆల్సో. మీరు ఇక్కడ ప్రెస్ నోట్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కొన్ని బేసిక్స్ ఇచ్చాము, అది చూడగలుగుతారు.
as of now it is easy money, and because it is, we are looking at the organized angle, organized crime angle also, ee money inga ekkadiki proceeds veltunnayi anedi kuda further investigation lo teliyalsi undi. See, for example, I'll give you one account andi. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ లాగా పోస్ట్ చేసి ఉండొచ్చు ఆర్ రియల్ ట్రాన్స్జెండర్స్ ఉండొచ్చు, వీ డోంట్ నో అంటిల్ వీ క్యాచ్ దెమ్ అండ్ దే కన్ఫెస్. బట్ దేర్ వాజ్ అ రీసెంట్ ఇన్సిడెంట్ వేర్ ఇన్ దే వెంట్ టు అ ఫంక్షన్ అండ్ దే హ్యావ్ డిమాండెడ్ 1 lakh rupees. అయితే 1 lakh rupees ఎట్లా ఇవ్వగలుగుతారు? ఇట్స్ హ్యూజ్ అమౌంట్. సో ది ఫంక్షన్ పార్టీ హ్యాస్ రిఫ్యూజ్డ్. Then they started cursing them and some of them started undressing also. So this is like pure harassment and totally unwarranted and purely illegal. So ఇటువంటి బిహేవియర్ కర్టేల్ చేయడానికి ఈ క్రాక్ డౌన్ యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. Yes, we have been receiving over a period of time ఇలాంటి ఫిర్యాదులు. Not only during the daytime begging and all, night time kuda they will lure somebody on some pretext, take them and then they will loot them, and ilanti cases kuda ma daggara previous register ani. Kani ee angle lo ipdi beggar వృత్తిని వీళ్ళు ముందు పెట్టుకుని extortion చేయడం అనేది first time we are doing all these cases now, and this will continue for a while till this menace is totally brought under control. డెఫినెట్లీ ఆ యాంగిల్ ఉండే అవకాశం ఉంది, బికాస్ దిస్ ఇస్ ఆర్గనైజ్డ్ యాజ్ వి సీ ఇట్ రైట్ నౌ. అండ్ ఇప్పుడు మన ముందుకు వచ్చిన నిజం ఏంటి అంటే వీళ్ళు దే ఆర్ కంప్లీట్లీ ఫేకింగ్ దర్ జెండర్, బయలాజికల్ దిస్ థింగ్, సెక్స్ అనేది వాళ్ళు ఫేక్ చేస్తున్నారు. సో దట్ డెఫినెట్లీ క్వాలిఫైస్ దెమ్ టు బీ పనిష్డ్ అండర్ 420 అండ్ ఆల్ దాట్. ఇంకా ఫర్దర్ గా వీళ్ళకి లభించినటువంటి బెగ్గింగ్ ద్వారా అండ్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా వచ్చినటువంటి ప్రొసీడ్స్ ఎక్కడికి వాళ్ళు రూట్ చేస్తున్నారు అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, అండ్ we will definitely have another press meet something if when something comes into light again. అబ్సల్యూట్లీ ఇప్పుడు లాఫుల్ గా ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ కి కూడా ఇట్లాంటి ఫేక్ వాళ్ళు అండ్ ఎక్స్టార్షనిస్ట్ వల్ల ఇమేజ్ దెబ్బతిండమే కాకుండా వాళ్ళ జీవన విధానానికి కూడా చాలా వరదలు ఏర్పడతాయి. సో దిస్ ఇస్ రియలీ నెసెసరీ దట్ వీ టేక్ యాక్షన్ అపాన్ దీస్ యాక్టివిటీస్ వెరీ స్ట్రింజెంట్. ఎస్ అది కూడా చేస్తున్నాము. ఇన్ఫాక్ట్ entire begging network who are doing through malicious activity and who is organizing, ఇవన్నిటి మీద కూడా నిఘా పెంచాము. అండ్ త్వరలోనే మనకి చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. No, we will take it up as a drive until this menace is completely under control. Because see, we have been getting complaints unofficially. కానీ ఎవరు కూడా ముందుకొచ్చి మాకు ఇట్లా అయింది అని ఇప్పటి వరకు రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వలేదు. దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఓవర్ దిస్, అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ దట్ వీ టేక్ యాక్షన్ బికాస్ దిస్ హెరాస్మెంట్ ఈస్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్. No, we are taking it up as a drive, and it will continue till this problem is under control. Intama, can you repeat? No shelter, they live in different places, they come from different villages of other states also, but ee guruvulu ekkada unnaro, they will provide them temporary shelter in the city because they are the ones who are guiding them step by step. మన జంక్షన్స్ ఉన్నాయి కదా మెయిన్లీ ఇప్పుడు కేసెస్ ఎక్కడైతే చేశామో మహంకాళి, రామ్ గోపాల్పేట్, మారేడుపల్లి, గోపాల్పురం, ఈ ఏరియాస్ లో మెయిన్ జంక్షన్ సంగీత్ చౌరస్తా ఇస్ వన్ ఆఫ్ దెమ్, అండ్ రైల్వే స్టేషన్ మెయిన్లీ. సో దీస్ ఆర్ ద ప్లేసెస్. ఎస్,
రిహాబిలిటేషన్ లేకపోవడం 3-4 days వర్క్ తర్వాత మళ్ళీ వీళ్ళు సేమ్ ప్లేస్కి వస్తారు. No, it is not the question of rehabilitation. They are able-bodied male members of the society. They can pretty well work and earn their livelihood. But since this has the lure of easy money, వాళ్ళు ఈ విధంగా ట్రాన్స్జెండర్స్ లాగానో లేకపోతే ఫీమేల్స్ లాగానో డ్రెస్అప్ అవి ఆ విధంగా నటిస్తూ ఇటువంటి కార్యకలాపాలకి వాళ్ళు కార్యకలాపాలు చేస్తున్నారు. Which is not the question of I mean, I don't think this is the question of rehabilitation because they're not true transgenders. See, first our prime focus is on this organized activity called begging, or in the garb of begging, cheating people, extorting money from people. That is our prime focus. Later on, real beggars ఎవరైతే ఉంటారో వాళ్ళకి rehabilitation through inter-departmental coordination and all that we can focus. But our first concern is the crime angle. Yeah. No, they are there. I think even Mumbai also recently there was some upheaval about this type of network. ఇలాంటివి అన్ని బిగ్ సిటీస్లో ఉంటాయి. అండ్ యాజ్ యూ సీ హైదరాబాద్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ పోరింగ్ ఇన్ అట్ అ వెరీ ఫాస్ట్ రేట్ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ దట్ as the income of people is increasing, there will be these type of criminal activities to gain easy money. And it is the job of police to crack down on them so that public feels safe. And as a city which attracts lot of investment, our image, మన హైదరాబాద్ ఇమేజ్ కూడా బెటర్ అవ్వడానికి ఇటువంటి యాక్షన్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఎస్, సో ప్రజలకు ఏంటి అంటే ఇట్లాంటి చేదు అనుభవం ఎదురైతే వాళ్ళు కంపల్సరీగా పోలీస్కి రిపోర్ట్ చేయాలి. దే షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సచ్ ఎక్స్టార్షనిస్ట్ యాక్టివిటీ. Okay, there is one thing that there is a sentiment amongst the public, a common sentiment that transgenders blessing ఇస్తే అది మనకి ఆస్పీషియస్ అవుతుంది అనే ఒక సెంటిమెంట్ ఆధారంగా వీళ్ళు వాళ్ళని ఈ ట్రాన్స్జెండర్స్ రూపంలో ఉన్నటువంటి మేల్స్ ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నారు పబ్లిక్ని. సో ఇది పబ్లిక్ అందరూ అర్థం చేసుకుని ప్లీజ్ డూ నాట్ ఎంటర్టైన్ దెమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ సస్పిషన్, ఇఫ్ దెర్ ఈస్ extortion angle to it, definitely inform the police. Suppose while you come across some transgenders in some party function and all, if you want to give anything willingly you can give, but suppose they start demanding from you and if you don't give, they are doing this ugly behavior and they are harassing you in front of people and or in any other way, then definitely it has to come to the notice of police. And we request public to come forward. And there is also one apprehension, కొంతమంది ఇలా కంప్లైంట్ ఇచ్చినందువల్ల వాళ్ళకి ఏమన్నా మళ్ళీ వీళ్ళు వెళ్ళి వాళ్ళని అటాక్ చేస్తారేమో ఇట్లాంటివి, బికాస్ దిస్ ఇస్ అగైన్ ఇట్ ఈస్ ఆల్ ఆర్గనైజ్డ్ అనే ఒక భయం ఉంటుంది. అట్లాంటి భయం ఎవరికి అవసరం లేదు, బికాస్ వీఆర్ క్రాకింగ్ డౌన్ ఆన్ ద నెట్వర్క్, నాట్ ఆన్ ఇండివిజువల్స్. వీఆర్ క్రాకింగ్ డౌన్ ఆన్ ద నెట్వర్క్ అండ్ హూస్ ఎవర్ ఆర్ ద కింగ్ పిన్స్, వీ విల్ గెట్ దెమ్ టు ఫేస్ ద పనిష్మెంట్ దట్ దే డిజర్వ్. ఇప్పుడు ఈ 19 మందిలో 2 మెయిన్ లీడర్స్ అండి, రాజేష్ అండ్ అనిత. సో వాళ్ళు మిగిలిన వాళ్ళందరినీ ట్రైన్ చేసి ఈ విధంగా చేస్తే మనకి ఈజీ డబ్బులు వస్తాయి. అండ్ వాళ్ళ అర్నింగ్ బట్టి ఉండొచ్చు, వాళ్ళు ఎంత తీసుకొస్తున్నారు దాన్ని బట్టి ఉండొచ్చు. వీ విల్ గెట్ ఇన్ టు ద ఎకనామిక్స్ ఆఫ్ ఇట్. వీ హెడ్ టు డూ దట్ బికాజ్ మనకి టైం ఒకటి అంత లేదు. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ వీ హ్యావ్ రిమైండెడ్ ది ఫస్ట్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనకి ఇంకేమైనా నిజాలు తెలిసే seizures up cash is seized. Yeah, we have seized a little bit of cash. Yeah, at the moment it is about 12,000 rupees and some phones, Realme, Redmi, Oppo, Vivo, ilanti phones.
See, original people also, nobody is a transgender male or female, nobody has a right to extort money. Begging is different from forcefully extorting money. So when there is extortion, they are all liable to extortion.